చేస్తున్న యూనివర్సిటీ గారు ముఖ్య అతిథిగా హాజరైన ప్రియతమ చంద్రబాబు అదేవిధంగా హెల్త్ ఆఫీసర్ గోపనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్స్, అదేవిధంగా అసిస్టెంట్ సెక్రటరీ రమణ గారు, ఈ సమావేశంలో పాల్గొంటున్న పారామెడికల్ స్టాఫ్ అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ గారు చెప్పారు, ముఖ్యంగా ఈ మధ్యలో మనం చూస్తుంది గతంలో హార్ట్ అటాక్ రావడం, చనిపోవడం అంటే 50-60 సంవత్సరాల తర్వాత వాళ్ళు మాత్రమే చనిపోయారు. కానీ ఈ మధ్యలో 25 నుంచి 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఉన్నవాళ్ళు చాలా మంది యువకులు చనిపోతున్నారు. అది దురదృష్టం. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ జీవన విధానం, వాళ్ళు తీసుకునే ఆహారం, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం, నాన్ వెజ్ తినడం. ఈ మధ్య బిర్యానీ తినడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. వారానికి 5 రోజులు 6 రోజులు అది హోటల్లో ఇంట్లో తయారు చేసుకొని తింటే అది వేరే ఉంటుంది. దీనివల్ల దాంతోపాటుగా ఎక్సర్సైజులు చేయకుండా, ఏమి గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఆడకుండా కేవలం సెల్ ఫోన్లలో ఆన్లైన్లో ఉండటం, ఇవన్నీ చేయడం వల్ల జీవన విధానాల్లో మార్పు రావడం. ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టు సరిగ్గా నిద్ర లేకపోవడం, రాత్రి 1-2 వరకు పేర్కొని ఉండడం, వీటన్నిటి కారణాలతో చాలా మంది యువకులేమో ఇలా హార్ట్ అటాక్ బాధపడుతున్నారు. కానీ వయసు పెరిగిన వాళ్ళు 40 నుంచి 50, 60 రిటైర్ అయిన వాళ్ళు మాత్రం చాలా కేర్ తీసుకొని అందరూ వాకింగ్, మనం బయట చూస్తే ఏ పార్కులో చూసినా ఎక్కడ చూసినా రిటైర్డ్ కార్మికులు కానీ వయసు ఎక్కువ ఉన్నాడు మాత్రం బాగా వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం, పొద్దునే వాకింగ్ వెళ్ళడం చేస్తున్నారు. అది యువకుల్లో రావాలి. ముందు నుంచే అందరూ చేసేటట్టుగా. మనం సిటీలో చూస్తున్నా వాళ్ళకి సరైన వాతావరణం ఉండదు, టైం ఉండదు. కంపారిటివ్లీ మనకన్నా వాళ్ళు ఎక్కడో చాలా దూరం వెళ్ళి డ్యూటీలు చేయాల్సి వస్తుంది. వాళ్ళకి సమయం లేకపోయినా వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తుంటారు. నార్త్ ఇండియాలో మన దగ్గర ఇప్పుడు మొదలైంది, కానీ నార్త్ ఇండియాలో నేను చాలాసార్లు గత 15-20 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు కూడా ఏదైనా పార్కులకి వాటికి వెళ్తే ఆ వాకింగ్ ట్రాక్లో అసలు ఖాళీ ఉండదు. ఇప్పుడు మనం ఈ మధ్యలో కొంత కాన్సెప్ట్ వచ్చింది, ఇక్కడ మనం చేస్తున్నారు. మన శ్రీరాంపూర్లో కూడా మనకున్న అన్ని స్టేడియంలలో, శాంతి స్టేడియం, కృష్ణా కాలనీ, ప్రాణాదయ స్టేడియం, నస్పూర్ కాలనీ, ఇక్కడ మన దగ్గర ఉన్న ప్రగతి స్టేడియం, అదేవిధంగా మనోరంజన సముదాయం, ఇలా 4 చోట్ల మన కంపెనీ ఆధ్వర్యంలోనే మనం వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేశాం. తప్పకుండా మీరు వయసుతో సంబంధం లేకుండా, ఆడ మగతో సంబంధం లేకుండా అందరూ ఈ వాకింగ్ చేయడం ద్వారా తప్పకుండా ఏదో ఒక సమయంలో కేటాయించి తప్పకుండా చేయాలి. దాని ద్వారా మనం ఈ హార్ట్ అటాక్ నుంచి చాలా వరకు తప్పించుకోగలుగుతాం. నేను అబ్జర్వ్ చేస్తున్నానంటే మనకు జబ్బు వచ్చిన దాకా ఏం చేయడం, ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఆ తర్వాత మాత్రం సిన్సియర్గా చేస్తున్నారు. మనం దాని రాకముందే